ఆంధ్రప్రదేశ్లోని కొండల మధ్య దాగి ఉన్న ఒక చిన్న గ్రామం వెలగంపల్లి. అక్కడికి రహదారి కూడా సరిగా ఉండదు. వర్షం పడితే బురద, ఎండ అయితే దుమ్ము. కాని ఆ గ్రామంలో ఉండే ప్రజల హృదయాల్లో మాత్రం ఒక వెలుగు ఉండేది. ఆ గ్రామంలో దానియేలు అనే యువకుడు ఉండేవాడు. అతను చిన్న పాఠశాలలో ఉపాధ్యాయుడు. జీతం చాలా తక్కువ, సౌకర్యాలు దాదాపు లేవు. అయినా ప్రతి ఉదయం చిరునవ్వుతో పిల్లలను స్వాగతించేవాడు. గ్రామంలో ఎవరికి సహాయం కావాలన్నా ముందుండేది అతడే. ఎవరికైనా మందులు తెచ్చిపెట్టడం, వృద్ధులకు పింఛన్ కోసం దరఖాస్తు చేయడం, పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం. ఇలా అతని జీవితం పూర్తిగా ఇతరుల కోసం మారిపోయింది. ఒక రోజు గ్రామంలో వైరల్ జ్వరం వ్యాపించింది. చాలామంది భయంతో పట్టణాలకు వెళ్లిపోయారు. కాని దానియేలు మాత్రం వెళ్లలేదు. ఇప్పుడు నేను వెళ్తే ఈ ప్రజలను ఎవరు చూసుకుంటారు అని అనుకున్నాడు. రాత్రింబవళ్లు అనారోగ్యంతో ఉన్నవాళ్ల దగ్గరే ఉండి నీళ్లు పెట్టి మందులు ఇచ్చి ధైర్యం చెప్పేవాడు. అలా సేవ చేస్తూ ఉండగా అతనికే ఆ జ్వరం వచ్చింది. గ్రామస్తులు అతన్ని పట్టణంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి కొద్దిగా తీవ్రమైంది. అయినా అతని ముఖంలో భయం లేదు. అతన్ని చూసేందుకు వచ్చిన తన స్నేహితుడితో నెమ్మదిగా ఇలా అన్నాడు, నేను బతికుంటే ఇంకా చాలా మందికి సహాయం చేస్తాను. అదే నాకు ఆనందం. కాని ఏదైనా జరిగితే నేను భయపడను. ఎందుకంటే నా జీవితం దేవుని కోసం గడిచింది. బతికినా ఆయన కోసమే, వెళ్ళినా ఆయన దగ్గరికి వెళ్ళినట్టే. ఆ మాటలు విన్న స్నేహితుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కొన్ని రోజుల తర్వాత దానియేలు కోలుకుని తిరిగి గ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు అతన్ని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడే వారికి ఒక విషయం అర్థమైంది. నిజమైన జీవితం అంటే మన కోసం కాదు, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపడం. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక మాట తరచూ వినిపించేది. మన కోసం జీవించడం సాధారణం, కాని ఇతరుల కోసం జీవించడం నిజమైన అర్థం. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. జీవితం దేవుని ప్రేమను చూపించడానికి ఒక అవకాశం. మనం ఎక్కడ ఉన్నా, ఎంత చిన్న స్థలంలో ఉన్నా, ప్రేమతో చేసిన ప్రతి పని జీవితాన్ని విలువైనదిగా మారుస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 21వ వచనము నుండి, ఎందుకంటే నాకు జీవించుట క్రీస్తే, మరణించుట లాభం. ఈ వచన అర్థము. ఈ వాక్యంలో పాల్ ది అపాసల్ తన విశ్వాసాన్ని చాలా గట్టిగా ప్రకటిస్తున్నాడు. ఆయనకు జీవితం అంటే క్రీస్తు కోసం జీవించడం, ఆయన బోధనలు అనుసరించడం, సువార్తను ప్రకటించడం, దేవుని మహిమపరచడం. మరణం కూడా ఆయనకు భయంకరం కాదు, ఎందుకంటే అది క్రీస్తుతో నిత్య సంబంధంలో ఉండే అవకాశాన్ని ఇస్తుంది. మీరు కూడా మీ కోసం కాక ఇతరుల కోసం జీవించండి.